హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 సంబంధించి ఇనిషియల్ కీ, ప్రైమరీ ఇనిషియల్ కీ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ ఎంట్రీ చేయడం ఎలా? అబ్జెక్షన్స్ అంటే మీ యొక్క గవర్నమెంట్ యొక్క కీలో ఏమైనా తప్పులున్నాయా? ఉంటే మీరు ఎలా రిజిస్టర్ చేయాలి? మీ యొక్క కంప్లెయింట్‌ను ఎలా రిజిస్టర్ చేయాలి? అనేటువంటి విషయాలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్‌లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో 3వ తరగతి నుంచి 10వ తరగతి పార్ట్ 1 సైన్స్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి గణిత బోధనా పద్ధతులు, సైన్స్ బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. వీటన్నిటి కలిపి ట్రై మెథడ్స్ అనేటువంటి వీడియో కూడా ఉంది. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 సంబంధించి ఇనిషియల్ కీ అయితే రావడం జరిగింది. ఈ విషయాలైతే మన ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ఇనిషియల్ కీలో ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ ఎంట్రీ చేసుకోవడానికి లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీని గురించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. మొదటగా మీరు ఏపీ టెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు అక్కడ ఓపెన్ అవుతూనే సైట్ అబ్జెక్షన్స్ ఎంట్రీ అవైలబుల్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి రెడ్ కలర్లో నెంబర్ 1 అని చెప్పి ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేయాలి. అబ్జెక్షన్ ఎంట్రీ అవైలబుల్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ మీద ట్యాప్ చేయండి, క్లిక్ చేయండి, దాని మీద టచ్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ పేజీలోకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అని ఈ యొక్క వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే మీ యొక్క క్యాండిడేట్ ఐడి, టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ వైజ్గా ఎంట్రీ చేయండి. దాని తర్వాత వెరిఫికేషన్ కోడ్ అక్కడే కింద కనపడుతుంది కదా, అక్కడ వెరిఫికేషన్ కోడ్, మీకు ఏ వెరిఫికేషన్ కోడ్ వస్తే ఆ కోడ్ను అక్కడ ఎంట్రీ చేసి ఈ యొక్క సబ్మిట్ అని లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మరొక వెబ్ పేజీలోకి తీసుకెళ్తుంది. అక్కడ మీ లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. మీ ఫోటో, సిగ్నేచర్, మీ యొక్క టెట్ నంబర్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు పూర్తిగా కావాలి అనుకుంటే క్రోమ్లో వెళ్ళిన తర్వాత మీరు, లేదా ఏదైనా సరే ఓపెన్ అయిన తర్వాత డెస్క్టాప్ సైట్ అనేటువంటిది ఓపెన్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ అనేవి ఉంటాయి, లేదంటే రెడ్ కలర్ ఉంటుంది ఏదో ఒకటి. దాన్ని క్లిక్ చేసినామంటే రైట్ సైడ్లో రైట్లో పైన ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ సైట్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కింద. దాన్ని డెస్క్టాప్ సైట్ క్లిక్ చేసుకుంటే మీకు ఎక్కితే వెబ్సైట్, టెట్ వెబ్సైట్ క్లియర్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే పైన ఒక 3 డాట్స్ లెఫ్ట్ సైడ్లో పైన హోము, క్యాండిడేట్ సర్వీస్ అని ఓపెన్ అవుతుంది. ఆ క్యాండిడేట్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అబ్జెక్షన్స్ ఎంట్రీ, టెట్ ప్రింట్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని చెప్పి కనబడుతూ ఉంటుంది. పైన అబ్జెక్షన్ ఎంట్రీ, మనం అబ్జెక్షన్ చేయాలనుకుంటే అబ్జెక్షన్ ఎంట్రీని క్లిక్ చేసుకోవాలి. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క మరొక వెబ్ పేజీలోకి తీసుకెళ్తుంది. అక్కడ గమనిస్తే మీరు క్లియర్గా చూపిస్తుంది ఏమని, పోస్ట్ ఎగ్జాంపుల్ షిఫ్ట్, మీరు ఏ షిఫ్ట్లో రాసింటే ఆ షిఫ్ట్ది అక్కడనే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ నంబర్ అంటే 150 ప్రశ్నల్లో ఏ క్వశ్చన్ నీకు ప్రాబ్లం ఉంది అది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లు. అలాగే ఆన్సర్ ఇన్ కీలో ఏం ఆన్సర్ ఉంది, క్యాండిడేట్ ఆన్సర్, నీ ఆన్సర్ ఏంటి, క్యాండిడేట్ ఆన్సర్ అంటే నీ ఆన్సర్, నువ్వేమనుకుంటున్నావు ఆ ఆన్సర్ను అక్కడ క్లిక్ చేసి పక్కన బాక్స్ అయితే ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఎనీ రెఫరెన్స్ రిమార్క్స్ అనేటువంటిది ఉంటుంది కదా, ఉంది కదా, అక్కడ మీరు ఎందుకు ఆ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద యాడ్ అబ్జెక్షన్ అనేటువంటిది కూడా ఉంది. యాడ్ అబ్జెక్షన్ అంటే ఇంకో క్వశ్చన్,
ప్రతి క్వెషన్‌కు ఒక అబ్జెక్షన్. అట్లా 150 ప్రశ్నలకు 150 అబ్జెక్షన్‌లు కూడా ఇవ్వవచ్చు. నో ప్రాబ్లమ్. కాకపోతే ఒకటో రెండో ఉంటాయి కాబట్టి అలాగే ఇచ్చుకోవాలి. ఇక యాడ్ అబ్జెక్షన్ అయిన తర్వాత కింద సబ్మిట్ అనేటువంటి బటన్ ఉంటుంది. కంపల్సరీగా రిమార్క్స్ కాలమ్‌లో రాస్తేనే ఓకే. రాకపోతే గిన ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది కాబట్టి ఇలా రాకుండా ఉండాలంటే కంపల్సరీ రిమార్క్స్ సెక్షన్‌లో ఏదో ఒక అయితే దానికి సంబంధించి ఎందుకు కీలో మీకు ఈ ఆన్సర్ తప్పు అనిపిస్తుందో ఆ విషయాన్ని అయితే అక్కడ మీరు ఖచ్చితంగా టైప్ చేయాల్సిందే. టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇక మీకు తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలనేటువంటివి మళ్ళీ మీ లాగిన్‌కు ఇస్తారు. కాబట్టి ఇది ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటిది. ఈ విధంగా అబ్జెక్షన్స్ అయితే మనము ఎంట్రీ చేయవచ్చు. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సంబంధించినటువంటి వివరాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుందనుకుంటే వీడియోను షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.